మణిరత్నం, కమల్ హాసన్ కలయికలో నాయకుడు వచ్చిన దాదాపు 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలిసి వస్తున్నారు. ఇంతకీ ఈ విషయం తెలుసా మీకు? మణిరత్నం కమల్‌కు అల్లుడు వరుస. సుహాసిని కమల్ అన్న కూతురు. కేవలం 7 సంవత్సరాలు తేడా ఉన్న సుహాసినికి చిన్నాన్న కమల్. ఇంత దగ్గర బంధుత్వం ఉన్న ఇన్నేళ్లలో ఇదే రెండవ చిత్రం అంటే విపరీతమైన ఆశ్చర్యం వేస్తుంది. ఈ చిత్ర షూటింగ్ ఆరంభ ప్రకటన టీజర్‌లోనే చాలా కొత్తగా ఏదో జపనీస్ యకుజీలతో సంబంధం ఉండి ఏదో అంతర్జాతీయ నేర సామ్రాజ్యాల మధ్య పోరాటాలేమో అని ఊహించేలా పెట్టారు. థగ్ లైఫ్ అని వింతగా చిత్రానికి అప్పుడు పేరు పెట్టినప్పుడు అబ్బో! చాలానే ఉంది అనుకునేలా చేశారు. నేను ఈ చిత్ర సమాచారం గురించి ఇన్ని రోజులు పెద్దగా పట్టించుకోలేదు. మొన్న కమల్ హాసన్ నోటి దూలతో, భాషోన్మాదంతో, భాష అహంకారంతో కన్నడ భాష తమిళం నుండి పుట్టిందని అనవసర ప్రేలాపనతో తెచ్చిన వివాదం వల్ల సరే థగ్ లైఫ్ ట్రైలర్ను చూస్తాము అని చూశాను. వివాదం గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందుగా చిత్ర అంచనాల గురించి మాట్లాడుకుందాం. ట్రైలర్ మొదటి టీజర్తో పోలిస్తే చాలా చప్పగా ఉన్నింది. నేను టీజర్ అప్పుడు పెట్టుకున్న అంచనాలు నింగిలో ఉంటే ట్రైలర్తో నేలకు నాలిక ఖర్చుకునేలా చేసింది. ఏదో అంతర్జాతీయ నేర సామ్రాజ్యాల మధ్య పోరు నుండి కేవలం ఒక పెంపుడు తండ్రి పాత్ర కమల్ హాసన్కు, పెంపుడు కొడుకు పాత్ర సింబుకు మధ్య జరిగే నేర సామ్రాజ్య పోరు అనేసరికి మతిపోయింది. సింబు ఎందుకు కమల్ హాసన్కి అలా ద్రోహం చేసి తనను చంపేంత పని చేసిన తరువాత ముసలాయన జపాన్కు వెళ్ళి శిక్షణ పొంది తిరిగి వచ్చి ఎలా పోరాడుతాడు, మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసి ఇంకొక ప్రతినాయకుడి మీద ప్రతీకారం ఎలా తీర్చుకుంటారు అన్నట్లుగా చూపించారు. పెద్దగా ఆసక్తి రేపే ట్రైలర్ అయితే కాదు. అదీ కాకుండా సింబు ప్రతినాయకుడిగా కమల్కి సరితూగుతాడా అనే ఒక చిన్న అనుమానం కూడా కలిగింది. ట్రైలర్ వరకు ఏఆర్ రెహమాన్ ఇచ్చిన నేపథ్య సంగీతం చాలా బాగుంది. అన్ని పాటలు విడుదలయ్యి ఏదో అలా ఉరామరిగ్గా విన్నాను కానీ పర్వాలేదనిపించింది. ఇక ఇటు చూస్తే కమల్ హాసన్కు భారతీయుడు 2 అప్రతిష్ట పరాజయం తర్వాత వస్తున్న చిత్రం ఇది. మరీ ముఖ్యంగా ఆయన ఆ చిత్రంలో ఆయన పాత్ర, ఆయన నటన తట్టుకోలేక పరాజయం పాలైంది కాబట్టి ఈ చిత్రానికి అంతగా చూడాలన్న ఆరాటం కలగట్లేదు. భారతీయుడు 3 ఇక అట్టకెక్కేసినట్లేనా? దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇక ఇటు చూస్తే మణిరత్నం తమిళ ప్రేక్షకులకి మరీ ముఖ్యంగా అతి పరాక్రమ ప్రతిష్టాత్మక చరిత్ర కలిగిన చోళులకు ద్రోహం చేసినంత చెత్తగా తీసిన పొన్నియిన్ సెల్వన్ చిత్రాల తర్వాత వస్తున్న చిత్రం ఇది. దానికి ముందు కూడా ఏమైనా వెలగబెట్టారా? అసలు చూడలేక పరమ చెత్త చిత్రమైన చెక్క చివంద వానం చేస్తున్నారు. ఆయన మీద ఇంతకు ముందున్న విశ్వాసం ఇప్పుడు అస్సలు లేదు. ఏదో తప్పనిసరిగా మీకు ఈ చిత్ర విశ్లేషణ విశేషాలు చెప్పేందుకు మాత్రమే చూడాల్సి వస్తుందేమో అని కొంచెం అనిపిస్తుంది. కానీ గొప్ప కళాకారులైన కమల్, మణిరత్నంలను తక్కువ అంచనా వేయకూడదు. చూద్దాం ఇది మంచి చిత్రం అవుతుందా లేదా అని. ఇలా అసలు థగ్ లైఫ్కి ఎలాంటి హైప్ లేదని, పథకం ప్రకారం కన్నడ గురించి అలా భాషాంకారంతో చెప్పారేమో అని అనిపిస్తుంది కూడా. అంటే అసలు థగ్ లైఫ్ గురించి పట్టించుకొని నా దృష్టికి కూడా అది వచ్చింది కదా. అయినా ఆయన ఏ దురుద్దేశంతో అలా చెప్పలేదు అని వాదిస్తున్నారు. మరి క్షమాపణ చెప్పచ్చు కదా. తను చెప్పిన దానికి ఎలాంటి ఆధారం లేకపోయినా నేను చెప్పను అని అహంభావంతో కూర్చొని ఉన్నారు. అక్కడ కన్నడ వారేమో ఈ చిత్రంని బహిష్కరణ అని బహిష్కరిస్తున్నారు. ఇప్పుడు అరంవాలు మా మహానటుడికి అన్యాయం జరుగుతుందని ఆయన మీద జాలి కలిగి ఇంతకు ముందులాగా విశ్వరూపం సుమారైన చిత్రమైన ఘన విజయాన్ని ఇచ్చారప్పుడు. ఇండియన్ 2 ఘోర పరాభవం తర్వాత తన చిత్రానికి హైప్ తెచ్చుకునేలా మంచి పన్నాగమే పన్నారని అనుకోవచ్చా? మీరేమనుకుంటున్నారు? అలాగే టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత ఈ చిత్రం నుండి మీరేం ఆశిస్తున్నారు? మరెన్నో చిత్రాల విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మీ ప్రియమైన ఏకైక తెలుగు విశ్లేషకుడు. మీకు మా విశ్లేషణ నచ్చితే మీ ప్రేమను మాకు తెలపడానికి లైక్ చేయండి. ఆ ప్రేమను పంచడానికి షేర్ చేయండి. మీ ఆశీర్వాదం మాకు ఇవ్వడానికి సబ్స్క్రైబ్ చేయండి. మరొక విశ్లేషణతో కలుద్దాం. అప్పటి వరకు మీ ప్రేమకు ధన్యవాదములు.